క్రైస్తవులు తమని తాము ఎలా ఎంచుకోవాలి, లేదా దేవుని పిల్లలు తమని తాము ఎలా ఎంచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదామండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. చదువుదామండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. అందరూ జాగ్రత్తగా చూడాలండి, అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ప్రతి ఒక్కరు కూడా అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఏమని చెప్తూ ఉన్నారనంటే, ఏమని మాట్లాడుతూ ఉన్నారనంటే, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, అంటే క్రీస్తు భూమి మీద ఉన్న మనుషులందరి నిమిత్తం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడండి. చనిపోయాడు సిలువ మీద యేసుక్రీస్తు. అలా చనిపోవడం చూసినప్పుడట అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ. యేసుక్రీస్తు ఎన్నిసార్లు చనిపోయాడంటే ఒక్కసారే చనిపోయాడు. దేని విషయం కొరకు ఆయన చనిపోయాడంటే పాపం విషయమై చచ్చిపోయాడటండి. దేని విషయమై యేసుక్రీస్తు మరణించారు? పాపం విషయమై యేసుక్రీస్తు మరణించారు. ఎవరి పాపం నిమిత్తం యేసుక్రీస్తు మరణించారు? ఆయన చేసిన పాపమా, లేదా ఇంకెవరైనా చేసిన పాపమా? యేసుక్రీస్తు పాపం విషయమై ఒక్కమారే చనిపోయారు అని రాసి పెట్టబడి ఉందండి. అయితే యేసుక్రీస్తు పాపం చేయడం బట్టో, లేదా అపరాధం చేయడం బట్టో యేసుక్రీస్తుని సిలువేసి చంపేశారా, లేదా యేసుక్రీస్తు ఇంకెవరైనా పాపాన్ని బట్టి ఆయన చనిపోయాడు? సిలువు మీద ఉన్నటువంటి సిలువు యేసుక్రీస్తుతో పాటు సిలువు పక్కన ఇటుపక్క ఒక దొంగను, అటుపక్క ఒక దొంగని సిలువ వేశారు. వారికి కూడా మరణదండన విధించారు. వారికి ఎందుకు మరణదండన విధించారు? వారు అపరాధులుగా తీర్చబడ్డారు. కానీ యేసుక్రీస్తునందు యూదులకు కానివ్వండి, శాస్త్రులకు కానివ్వండి, పరిసయ్యులకు కానివ్వండి, ఆఖరికి పిలాతుకు కానివ్వండి, ఆయనలో ఏ దోషమును కనిపించలేదు. కానీ యూదులు పట్టుపట్టి అనేక నేరాలు ఆయన మీద మోపారు. ఈయన తనను తాను రాజుగా చెప్పుకుంటున్నాడు, యూదుల రాజుగా ప్రకటించుకుంటున్నాడు, ప్రభుత్వానికి పన్ను కట్టొద్దని చెప్తున్నాడు అని లేనిపోని నేరాలు యేసుక్రీస్తు మీద మోపినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నీ మీద వీళ్ళు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీకు వినిపిస్తుందా? చూడవా? నువ్వు నోరు తెరిచి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పవా? నిన్ను విడిపించడానికి, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారము ఉన్నది అని చెప్పితే ప్రభు ఏమన్నారు తెలుసా? పైనుండి నీకు ఇయ్యబడితేనే కానీ నా మీద నీకు ఎలాంటి అధికారమో లేదు. కాబట్టి వీళ్ళన్నీ కూడా యూదులు, ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఇవన్నీ కూడా కోరుండి క్రియేట్ చేసి యేసుక్రీస్తు మీద మోపారు. రాజుగా చెప్పుకుంటున్నాడని, ప్రభుత్వానికి పన్ను కట్టొద్దు అంటున్నాడు కానీ, ఇలాంటివన్నీ చెప్పుకున్నారు. కానీ ఆయన క్యారెక్టర్ మీద ఒక్క మచ్చ కూడా వాళ్ళు తేలేకపోయారండి. కారణం ఏంటంటే ఆయన అనగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అది మన ప్రభు యొక్క గొప్పతనం. అది నువ్వు ప్రభువాన్ని ప్రార్థిస్తున్న నీ యేసు యొక్క గొప్పతనం. ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి గుణం, ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి తగ్గింపు, ఆయన లాంటి స్వచ్ఛత, ఆయన లాంటి నీతి, ఆయన లాంటి యథార్థత ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కరిలో కూడా కనిపించలేదండి. ఒక్క యేసుక్రీస్తులో మనం అవన్నీ కూడా చూడగలం. కాబట్టి పైనుండి నీ కీబడితేనే కానీ నా మీద నీకు ఎలాంటి అధికారమో లేదు అని యేసుక్రీస్తు చెప్పారండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పాపం విషయమై ఒక్కమారే చనిపోయాడు యేసుక్రీస్తు. ఎవరి పాపం విషయమై అంటే మనందరి దోష శిక్షను దేవుడు యేసుక్రీస్తు మీద మోపాడు. మనందరి అపరాధము ఆయన మీద మోపబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాలని చదువుకుందామండి. అతడు తృణీకరింపబడిన వాడాయను,
ఆ మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే, చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానుగా, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను, చదవండి, మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములు బట్టి నలగొట్టబడిను. చూడండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దామండి. ఇంకొక సందర్భం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 25 వరకు. ఆయన పాపము చేయలేదు. చూసారండి ఎంత స్పష్టంగా రాశాడో. పేతురు ద్వారా దేవుడు ఏమని రాయించాడు? యేసుక్రీస్తట పాపము చెయ్యలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదట. అంటే ఏ మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, నడవడికలో కానీ యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదట. కనీసం ఆయన మాట్లాడేటప్పుడు కూడా, ఆయన మాటలో కూడా ఏ కపటం కూడా ఎక్కడ కూడా కనిపించలేదటండి. ఆయన దూషింపబడి బద్దులు దూషింపలేదు. యేసుక్రీస్తుని దూషించా, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి కిందకి దిగిరా, అప్పుడు మేము నీ యందు విశ్వాసం ఉంచుతాం అని యేసుక్రీస్తుని మరి ఒక క్లాత్ వేసి కొట్టి, యేసు నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పు అని ఆయన దూషించడం మొదలుపెట్టారండి. కానీ ఆయన తిరిగి ఏం చేయలేదు? దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనుడు. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, కొట్టబడ్డాడు, కొరడలతో కొట్టబడ్డాడు, మరి ఎంతగానో శ్రమ పడ్డాడు. కానీ ఆయన బెదిరింపక న్యాయం తీర్చేటువంటి దేవునికి తను తాను అప్పగించుకున్నాడటండి. చదువుదాం 24వ వచనంలో, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూసారండి, ఎవరి పాపాలు ఆయన మోసాడు? మన పాపాలు. ఎవరి సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? మన శిక్ష, మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు మీద పడింది. ఆయన మ్రాను మీద మన పాపాలు మోసాడు. ఆయన పాపం చేశాడని సిలువ మోయలేదు, ఆయన పాపం చేశాడని మేకులు కొట్టబడలేదు, ఆయన పాపం చేశాడని సిలువ దండను విధించబడలేదు. మన పాపాలు ఆయన మీద మోపాడు. ఇంతకీ మోపబడ్డాయి. మన పాపాలు తన శరీరమందు మ్రాను మీద మోసాడు. ఇంతకీ ఈ ఈ ఈ యొక్క పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు మీద మోపినటువంటి ఆ పరిస్థితి ఒకసారి మనం చూద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9-10 వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. చూడండి, అరిమత్తయి యోసేపు ఒక ధనవంతుడండి. తన కోసం ప్రత్యేకంగా ఒక సమాధిని తొలిపించుకున్నాడు. కొత్త సమాధి ఎవరు కూడా అందులో పెట్టబడలేదు. యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా ఆ సమాధిలో పెట్టబడ్డాడు. ఈ మాటలు రాసేటప్పటికి యేసుక్రీస్తు ఇంకా భూమి మీద పుట్టలేదు. యెషయా ఎప్పుడో 1000 సంవత్సరాల కింద రాశాడు ఇవన్నీ కూడా. కానీ అవన్నీ కూడా ప్రవచనాలు. అంటే ప్రవచనం అంటే ఇలా ఉంటుందండి, దేవుడు ముందుగానే ఒక ప్రవచనాన్ని చెప్పేస్తాడు. ఆ ప్రవచనం కొన్ని నెలలు, సంవత్సరాలు అయిపోయాక తగిన కాలమందు దేవుడు ఏర్పాటు చేసిన కాలంలో ఆ ప్రవచనం అనేటువంటిది నెరవేర్చబడుతుంది. 1000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు గురించినటువంటి రాయబడిన ప్రవచనం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత, సిలువ మరణంకి ఎక్కిన తర్వాత, సిలువలో చనిపోయిన తర్వాత ఆ యొక్క శరీరాన్ని, మృతదేహాన్ని తీసి కొత్తగా తొలిపించుకున్నటువంటి అరిమత్తయి యోసేపు అన్నటువంటి ధనవంతుడి యొక్క ఆ సమాధిలో పెట్టబడింది. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. చూడండి, అతని నోట ఏ కపటమునో లేదు. పేతురు కూడా ఏమని చెప్పాడు? ఆయన నోట ఏ కపటమునో లేదు. 10వ వచనం, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను,
అతనికి వ్యాధి కలుగు చేసెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. అంటే యేసుక్రీస్తు భూమి మీదకొచ్చింది మనుషులందరి పాపాన్ని సిలువలో మోసి, సిలువలో పాపం విషయమై చనిపోవడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును నలగొట్టడానికట ఆయనకి ఇష్టమైందట. ఎందుకో చెప్పమంటారా? యేసుక్రీస్తు మన నిమిత్తం నలగొట్టబడకపోతే, యేసుక్రీస్తు మన నిమిత్తం శిక్ష విధించబడకపోతే, యేసుక్రీస్తు మన నిమిత్తం రక్తం కార్చకపోతే, యేసుక్రీస్తు శరీరం నుంచి రక్తం కార్చబడకపోతే, యేసుక్రీస్తు మన నిమిత్తం కొరడాలతో కొట్టబడకపోతే, యేసుక్రీస్తు మన నిమిత్తం బాధించబడకపోతే, యేసుక్రీస్తు మన నిమిత్తం సిలువలో చనిపోకపోతే, ఈరోజు ఆయన కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా మనుషులకి పాప క్షమాపణ కలుగుతుంది బాప్తిస్మంలో. ఒకవేళ యేసుక్రీస్తే మన కోసం మరణించకపోతే, యేసుక్రీస్తే మన నిమిత్తం నలగగొట్టబడకపోతే, యేసుక్రీస్తే మన నిమిత్తం శిక్ష ఆయన భరించకపోతే, ఈరోజు భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా పరలోకానికి చేరడానికి అర్హులు కాదు. ఎందుకో తెలుసా? రోమీలకు రాసిన పత్రికలో ఏం చెప్పారో చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదాం. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పురుషుడని, స్త్రీ అని, యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేదు. అంటే నువ్వు ఏ దేశంలో నివసిస్తున్నావని, ఏ రంగు కలిగి ఉన్నావని, ఏ భాష మాట్లాడుతున్నావని, నువ్వు పురుషుడివా స్త్రీ అని కాదు, కానీ ఏ భేదము లేదు. నువ్వు పొడుగా కాదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ ఏం చేయలేకపోతున్నారట? పొందలేకపోతున్నారండి. కాబట్టే దేవుడు మొదటి మనిషి అయిన ఆదాము, మొదటి మనిషి అయినటువంటి ఆదాము పాపం చేసేటప్పుడు మనుషులందరిలోనికి పాపం ఎలాగైతే విస్తరించిందో, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా నీతిని, పునరుద్ధానాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు మన పాపముల విషయమై సిలువలో ఏం చేయబడ్డాడు? ఆయన చనిపోయాడు. మన దోషము నిమిత్తం సిలువలో ఆయన చనిపోయాడు. అందుకే బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా ఒక మాటని ప్రత్యేకంగా అక్కడ చెప్పించడం అనేటువంటి జరుగుతుంది ఆ నీటిలో. ఏంటో తెలుసా? యేసు ప్రభువు అని నా నోటితో ఒప్పుకుంటున్నాను. ఆయన నా పాపముల విషయమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నా హృదయమందు విశ్వాసం ఉంచుతున్నాను. అలా చెప్పినప్పుడే, అలా విశ్వాసం ఉంచినప్పుడే ఏం కలుగుతుందని అదే రోమీలకు రాసిన పత్రికలో చెప్పాడంటే రక్షణ కలుగుతుంది. అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ మాట చెప్పి బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం కలుగుతుందట? రక్షణ కలుగుతుందండి. కాబట్టి ఇందా చదువుకున్నటువంటి మాటను ఒకసారి చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదామండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. చూడండి, పాపం విషయమై చనిపోవుట చూసేటప్పుడట ఒక్కసారి ఆయన చనిపోయాడు. మనుషులందరి నిమిత్తం ఒకటే బలి, ఆయన బలి పశువుగా అర్పించబడ్డాడండి యేసుక్రీస్తు. ఆయన జీవించడం చూడగానట దేవుని విషయమై జీవించుచున్నాడు, లేదా నీతి విషయమై ప్రభువు జీవిస్తున్నాడు. పాపం విషయమై ఒక్కసారే చనిపోయాడు. నీతి విషయంలో లేదా తిరిగి లేచుట విషయంలో దేవుని కొరకు ఆయన జీవిస్తున్నాడు. చదువుదామండి కిందకి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. ఈరోజు నిన్ను నువ్వు ఎలా ఎంచుకోవాలి అని అంటే, క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని పిల్లలుగా నిన్ను నువ్వు ఎలా ఎంచుకోవాలని అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమై నేను చనిపోయాను అని ఎంచుకోవాలటండి. పాపం విషయమై నేను చనిపోయాను అంటే బాప్తిసంలో నీటిలో నువ్వు నిలబడి నీటిలోనికి వెనక్కి నువ్వు మునుగుతున్నావంటే దాని అర్థం ఏంటంటే పాపం విషయంలో ఈ రోజుతో నేనేమైపోయాను?
చనిపోయాను. నీటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు, అనగా నీటిలోంచి మరలా తిరిగి లేపబడేటప్పుడు, నీతి విషయమై బ్రతుకుతున్నానని నిన్ను నువ్వేం చేసుకోవాలట? ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలనంటే, ఆయన నీకేమిచ్చాడో చూడండి. 3వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమిచ్చాడో చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మరి మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా అన్నాడండి. చూడండి, ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నప్పుడట ఆయన ఏమిచ్చాడంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరమే ఎంతలోకి బాప్తిజం పొందుతున్నామట? ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతున్నమాట. ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? ఏ విషయం కొరకు మరణించాడని కింద చదువుకున్నాం. పాపము. ఎవరి పాపం? మన పాపం విషయమై చనిపోయాడు. అంటే మన పాపాలన్నీ కూడా, అంటే ఈ భూమి మీదకి నువ్వు రాకమునుపు, ఈ భూమి మీద నువ్వు పుట్టకమునుపు, ఈ భూమి మీద నువ్వు జన్మించకమునుపు, అసలు తల్లి గర్భంలోనికి రాకమునుపు, ఒకరోజు ఈ భూమి మీదకు నువ్వు వస్తావని, నువ్వు ఎదుగుతావని, నీకు మారు మనసు అనేది సిద్ధం చేసి, నీకు రక్షణ అనేది సిద్ధం చేసి, పాప క్షమాపణ అనేటువంటిది ముందుగానే తనలో సిద్ధం చేసి యేసుక్రీస్తు అందరి నిమిత్తం కూడా చనిపోయాడు. ఆయన ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే, ఎవరైనా సరే మారు మనసు పొంది పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటే ఆ వ్యక్తి రక్షణ పొందుకుంటాడు అని చెప్పాడు. ఆ వ్యక్తి రక్షణ పొందుకుంటాడు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మనం ఎవరైనా బ్రతుకున్నామా ఈ భూమి మీద? చెప్పాలి అందరం. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు, చనిపోయినప్పుడు ఎవరైనా ఈ భూమి మీదకి అప్పుడు తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీద మనం ఉన్నామా? తల్లి గర్భం ద్వారా వచ్చామో, పుట్టామో మనం ఎవరైనా? ఎవరు పుట్టలేదు. మరి మన పాపాలు ఎలా క్షమించబడ్డాయి? మన దోషాలు ఎలా క్షమించబడ్డాయి? మన అతిక్రమాన్ని ఎలా తీసివేశాడు ఆయన? మన పాపములన్నీ కూడా బాప్తిసంలో ఏ విధంగా తన రక్తంతో కడిగాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరమే ఎంతలోకి బాప్తిసం పొందవట? ఆయన మరణంలోనికి బాప్తిసం పొందవట. అంటే అక్కడ మనకు వాటా ఇచ్చాడండి. ఆయన పాలు పప్పులు ఇచ్చాడు. ఆయన పాపం విషయమే చనిపోయాడు. నీ పాపం విషయమే, నీ యొక్క నీతి విషయమే తిరిగి బ్రతికాడు ఆయన. కాబట్టి నేను నీతిమంతుడిగా చేయడానికి తిరిగి బ్రతికాడు ఆయన. కాబట్టి ఆయన మరణంలో పాపం విషయమై మనకు వాటా ఇచ్చాడు. అంటే మన బాప్తిసం తీసుకొని ఇలా నీటిలో ములుగుతున్నామంటే పాపం విషయమై నేను క్రీస్తుతో పాటు ఏం చేయబడ్డాను? చనిపోయాను. క్రీస్తు నా పాపాల కొరకు చనిపోయాడు. ఈరోజు నేను బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పాపం విషయమై క్రీస్తులో నేను కూడా ఏమైపోతున్నాను? చనిపోతాను. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాలామంది ఈ యొక్క సమాజంలో క్రైస్తవులు లేదా అనేక సంఘాల్లో ఉన్నటువంటి వారు బాప్తిసం ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి నేటికి అర్థం అవ్వలేదండి. బాప్తిసం తీసుకునే ముందు ఉపవాసం ఉండమంటున్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉంటున్నారు. పాపాలు ఏమో క్షమించమని దేవుడి దగ్గర అడుగుతున్నారు. అంతవరకు బాగా ఉంది. కానీ తర్వాత అది అయిపోయాక తిన్నగా తీసుకెళ్ళి నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడికి అంగీకరిస్తున్నాను, మరణం వరకు యేసు ప్రభు సంఘంలో లేదా క్రీస్తుతో నమ్మకంగా ఉంటున్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిసం ఇచ్చేస్తున్నారు. మధ్యలో భాగం ఏమైపోయిందంటే కట్ అయిపోయిందండి. అసలు ఆ వ్యక్తి ఎందుకోసం బాప్తిసం తీసుకుంటున్నాడు? ములిగేటప్పుడు, తిరిగి లేచేటప్పుడు ఏ విషయంలో పాలు పంపులు కలిగి ఉన్నాడు? ఎవరితో ఏ విషయంలో నీటిలో ములిగాడు, చనిపోయాడు? అసలు బాప్తిసం అంటే అర్థం ఏంటి? నీటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ విషయంలో పాలు పంపులు ఎవరు ఇచ్చారు? ఈ 2 విషయాలు తెలియాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏంటో వాగ్దానం? బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మ అనే వరము నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బాప్తిసం తీసుకొని నీటి నుంచి బయటకు రాగానే నీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడిందండి. అక్కడ చూడండి, మరొకసారి చదువుతుంది. 3వ వచనం చదువుతుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగురా. అంటే ఒక వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాప్తిసం తీసుకునేటప్పుడు నేను నీటిలో బాప్తిసం తీసుకుంటున్నానంటే ఆయన మరణంలో నేను ఏం చేస్తున్నాను? బాప్తిసం తీసుకుంటున్నాను. ఆయనతో పాటు మరణిస్తున్నాను పాపం విషయం. ఆయన పాలు పంపులు ఇచ్చాడు పాపం విషయంలో. ఆయనతో పాటు నేను కూడా పాపం విషయంలో ఏమవుతున్నాను? చనిపోతున్నాను. పాప విషయంలో నేను కూడా ఏమవుతున్నాను? చనిపోతున్నాను. మరి కింద చెప్తున్నాడు చూడండి, 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే బాప్తిసం అంటే అర్థం ఏంటంటే నువ్వు నీటిలోకి ఇలా ములుగవంటే పాతి పెట్టబడ్డావు, సమాధి చేయబడ్డావు, క్రీస్తునందు పాపం విషయంలో చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, సమాధి చేయబడ్డావు అని అర్థం అండి బాప్తిసం అంటే. అంటే నీటిలో మునిగేటప్పుడు ఆ వ్యక్తికి తెలియాలి, నేను పాప విషయం ఏమైపోతున్నానని తెలియాలి, చనిపోతున్నాను అని తెలియాలండి పాప విషయమై. అందుకే కింద ఏం చెప్పడిందా చదువుకున్న మాటల్లో 11 వచనం చదువు, 10 వచనం చదవండి. ఎలయనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే చూడండి, ఆ విధంగానే అంటే క్రీస్తు ఎలాగైతే చనిపోయి ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే మనము కూడా ఏం చేయమని చెప్తున్నాడు చూడండి. అటువలే మీరును పాపము విషయమై ఎలాగ ఎంచుకోవాలట మనము మృతులుగా అంటే పాపం విషయమై నువ్వు చచ్చిపోయావు ఇంకా మృతుడివి. ఇప్పుడు నువ్వు తిరిగి బాప్తిసంలో తిరిగి బయటకు వచ్చావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని యందు నీతి విషయమై ఏం చేస్తున్నావు, జీవిస్తున్నావు అని అర్థం అండి. నీతి విషయమై దేవుని యందు జీవిస్తున్నావు. ఇంకా మేదని 5వ వచనం చదువుదామండి. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే మరణంలో ఆయనతో ఐక్యత ఇచ్చాడు. ఆయన ఎలాగైతే 3వ రోజు తిరిగి లేచాడో నువ్వు కూడా బాప్తిసంలో నుంచి నీటిలో నుంచి బయటకు ఎలాగైతే తిరిగి లేస్తున్నావో అప్పుడు నీకు కూడా ఆయన పునరుద్ధానంలో ఏమిచ్చాడు, ఐక్యత ఇచ్చాడు. అంటే ఆయనతో నువ్వు కలిసి ఉన్నావు. పాప విషయమై చనిపోవటంలోను నీతి విషయమై తిరిగి బ్రతకటంలోను దేవుడు ప్రభువు నీకేమిచ్చాడు, ఐక్యతనిచ్చాడు. దేవుడు నీకేమిచ్చాడండి, ఐక్యత. కాబట్టి ఇప్పుడు నేను నువ్వు ఎలా ఎంచుకోమని దేవుడు పౌలు ద్వారా రాయిస్తున్నాడంటే అటువలే మీరు అన్నాడండి. అంటే క్రీస్తు వలె మీరు కూడా పాపము విషయమై మృతులుగా ఎంచుకోవాలి. పాపం విషయమై ఎలా ఎంచుకోవాలటండి, మృతులుగా. అంటే ఏ విధంగా ఎంచుకుంటావు పాపం విషయంలో మృతులుగా? బాప్తిసం తీసుకునేటప్పుడేనా? బాప్తిసం తీసుకునేటప్పుడు మృతులుగా ఎంచుకున్నావు. నువ్వు చచ్చిపోయే వ్యక్తిగా పాపం విషయంలో చచ్చిపోయే వ్యక్తిగా ఎంచుకున్నావు. అక్కడితో అయిపోయిందా? తర్వాత బయటకు వచ్చావు నీటిలో, ఆయన పునరుద్ధానంలో ఐక్యత ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అనే వరం నీకు అనుగ్రహించాడు, ఇంటికి వచ్చేసావు, ఆదివారం దేవుడి దగ్గరికి వస్తున్నావు. అంటే నువ్వు పాపం విషయంలో అప్పటికి ఏమైపోయావు, చచ్చిపోయావు. నీతి విషయంలో అప్పటికి ఏం చేయబడుతున్నావు, బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు క్రీస్తులా. ఇప్పుడు నువ్వు ఏమైనా ఆలోచన కలిగి ఉండాలి. నిన్ను ప్రతిరోజు ఎలా ఎంచుకోవాలంటే, ప్రతి దినము నిన్ను నువ్వు ఎలా ఎంచుకోవాలంటే నీవు పాపం విషయంలో చచ్చిపోయావు అని ఎంచుకోవాలటండి. పాప విషయంలో ఏమైపోయావు, చచ్చిపోయావు. అంటే బాప్తిసానికి ముందు ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు, ఎన్నో అపరాధాలు, ఎన్నో అతిక్రమములు నువ్వు చేసి ఉండొచ్చు. బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ అవి నీకు కనిపిస్తున్నప్పుడు, మళ్ళీ అవి నీకు ఎదురుపడుతున్నప్పుడు, ఆ వ్యసనాలు కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా నీకు ఎదురవుతున్నప్పుడు నువ్వు ఏమని ఎంచుకోవాలో తెలుసా? ఒకప్పుడు ఇందులో జీవించాను నేను, ఒకప్పుడు వీటిలో పాపంలో జీవించాను, కానీ బాప్తిసంలో నేనేమైపోయానంటే పాప విషయమై వాటి విషయమై నేనేమైపోయాను, చనిపోయాను. ఇప్పుడు అవి నీకు కనిపిస్తున్నప్పుడు నువ్వేమని ఎంచుకోవాలా? పాపం నీకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు, లోకం నీకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు, వ్యసనాలు నీకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు, మరి లోకంలో ఉన్నటువంటి పోకడలు నీకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు, లోకం దాని ఆశలు అవన్నీ కూడా శరీరాశని, నేత్రాశని, జీవకుడమం అని ఇవన్నీ కూడా నీకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు నువ్వు ఒక్కటే నువ్వు ఎంచుకోవాలి. ఏ విధంగా తెలుసా? నేను పాపం విషయమై బాప్తిసంలో క్రీస్తుతో కూడా చనిపోయాను, ఆయనతో ఐక్యత కలిగి నేను చచ్చిపోయాను. ఆ విషయంలో నేను చచ్చిపోయాను, ఆ విషయంలో నేనేమైపోయాను, చచ్చిపోయాను. కాబట్టి మరలా అందులోకి నేను వెళ్ళకూడదు అని నువ్వు ఎంచుకోవాలంట. మరలా ఆ వ్యసనాలు నేను కలిగి ఉండకూడదు అని నువ్వు ఎంచుకోవాలి. మరలా ఆ పరిస్థితులు నేను కలిగి ఉండకూడదు అని నువ్వు ఎంచుకోవాలి. మరలా ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలోకి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ విషయంలో నేను చచ్చిపోయాను, ఆ విషయంలో నేను ఏమైపోయాను, చనిపోయాను. ఇప్పుడు నీతి విషయమై క్రీస్తుతో కూడా బ్రతుకుతున్నాను, పరిశుద్ధత విషయమై క్రీస్తుతో కూడా బ్రతుకుతున్నాను, మరి యథార్థత విషయమై క్రీస్తుతో కూడా బ్రతుకుతున్నాను. కాబట్టి ఒకప్పుడు అవన్నిటిలో జీవించాను, నేను వాటిలోనే జీవించాను, వాటిలోనే బ్రతికాను, వాటిలోనే ప్రతిదినం నా జీవితాన్ని కొనసాగించాను. పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే జీవించి, పాపంలోనే నా బ్రతుకుని చాలా కాలం పాటు కొనసాగించాను. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత, మారు మనసును పొందిన తర్వాత
బాప్తిస్మములో క్రీస్తుతో ఐక్యత కలిగినటువంటి వాడనై, క్రీస్తుతో ఐక్యత కలిగినటువంటి దాన్నై నేను పాపం విషయమై క్రీస్తుతో పాటు ఏమైపోయాను? చనిపోయాను. వాటి విషయంలో నేను చచ్చిపోయాను. వాటి విషయంలో నేను ఏమైపోయాను? చనిపోయాను. ఇప్పుడు తిరిగి బ్రతికాను. క్రీస్తుతో పాటు తిరిగి జీవిస్తున్నాను. క్రీస్తుతో పాటు తిరిగి బ్రతుకుతున్నాను. క్రీస్తుతో పాటు కలిసి ఉంటున్నాను. క్రీస్తుతో పాటు కలిసి నడుస్తున్నాను. క్రీస్తుతో పాటు కలిసి బ్రతుకుతున్నాను. నేను బ్రతికేది నా కొరకు కాదు, నేను బ్రతికేది క్రీస్తు కొరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని పౌలు ఎందుకు చెప్పాడంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు పాపంలో జీవించాడు, అతిక్రమంలో జీవించాడు, సంఘాన్ని హింసించాడు, అనేక మందిని ఈడ్చుకొని పోయాడు, కొట్టాడు, చెరసాల్లో వేయించాడు, బహుగా అనేకమైనటువంటి విషయాల్లో అనేక మందిని చంపి బెదిరించి గొప్పగా మరి మనుషుల్ని, సంఘాన్ని నాశనం చేసి అనేకమైనటువంటి పాపపు మూటను తన మీద మూట కట్టుకున్నటువంటి వ్యక్తి పౌలు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత తన పాపాలు యేసుక్రీస్తు రక్తంలో ఏం చేసుకున్నాడో తెలుసా? కడిగి వేసుకున్నాడండి. చూడండి ఒకసారి ఆ సందర్భం చూద్దాం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుకుందాం. 22వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకు నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందవో. చూడండి 16 వచనం జాగ్రత్తగా చూడాలని. గనుక నీవు తడువు చేయటి ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది ఏం కడిగేసుకోవాలని చెప్పాడండి? నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. చూసారా? అంటే బాప్తిస్సులో ఏం కడగబడతాయి? బాప్తిస్సులో ఒక వ్యక్తి బాప్తిస్సు తీసుకున్నాడంటే ఏం కడగబడతాయి? పాపాలు కడుగుతాడు ప్రభు. దేంతో కడుగుతాడు? తన రక్తంతో నీ పాపాలను ఏం చేస్తాడు? ఆయన కడుగుతాడు. నీకు ఒక మలేరియా జ్వరం వచ్చింది, లేదా ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చింది, లేకపోతే ఒక డెంగీ ఫీవర్ వచ్చింది, ఇంకేదైనా వ్యాధి వచ్చింది. నువ్వు పుట్టక ముందే దానికి మందు కనిపెట్టబడింది. కానీ అది కనిపెట్టబడిన ఎన్నో ఏళ్ళకు నువ్వు పుట్టావు, నీకు ఆ వ్యాధి వచ్చింది. ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ఇంజెక్షన్, ఆ మెడిసిన్ నీకు ఇచ్చారు. ఇప్పుడు అది నీలో పనిచేస్తుందా? పనిచేయదు. అప్పుడు నువ్వు పుట్టలేదు కదా, పనిచేస్తుందా? పనిచేయదా? పనిచేస్తుంది. అలాగే నువ్వు పుట్టకపోయినా క్రీస్తు నీ పాపము నిమిత్తం 2000 సంవత్సరాల కిందట కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కాచిన రక్తం పాపానికి ఏంటో తెలుసా? మందు, పాపానికి విరుగుడు. పాపం అనే రోగం నుంచి నిన్నేం చేస్తాడంటే ఆయన స్వస్థపరుస్తాడు. దానికి ఆల్రెడీ ముందే మందు రెడీ చేస్తాడు ఆయన. అప్పుడు నేను పుట్టలే, అప్పుడు నేను ఈ భూమి మీదకే రాలేదు. కానీ మన కాలంలో మనం పుట్టిన తర్వాత, మన తల్లిదండ్రుల గర్భం ద్వారా భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువుని గురించి వినుట వల్ల నీలో విశ్వాసం కలిగి ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చి వాక్యం ద్వారా మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో 2000 సంవత్సరాల కిందట కనిపెట్టబడిన, తయారు చేయబడినటువంటి యేసుక్రీస్తు రక్తం అనే మందు నీ పాపాన్ని ఏం చేస్తుందో తెలుసా? కడిగి వేస్తుంది. పౌలుతో ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు, అన్నయ్య ద్వారా దేవుడు చెప్పిస్తున్న మాటలు ఏంటో తెలుసా? నువ్వు తడువు చేయటం ఎందుకు? లేచి బాప్తిసం పొంది నీ పాపాలు క్రీస్తు రక్తంలో కడిగి వేసుకో. అంటే బాప్తిసం తీసుకుంటున్నావు అంటే నీ పాపాలు కడిగేసుకుంటున్నావు క్రీస్తు రక్తంలో. పరిశుద్ధమైన వ్యక్తిగా, పరిశుద్ధమైనటువంటి మరి జీవితాన్ని, ఆ రోజు నుంచి నీతి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావని నువ్వు అర్థం చేసుకోవాలండి. నీతి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎలా ఎంచుకోవాలంటే, పాపం విషయమే నేను చచ్చిపోయాను. బాప్తిసం తీసుకున్నావంటే నువ్వు ఏం చేసుకోవాలంటే, పాపం విషయమే నేను చచ్చిపోయానని ఎంచుకోవాలి. ఏంటి, ఒక మనిషి బ్రతుకుండేటప్పుడు తాగే అలవాటు, తిట్టే అలవాటు, కొట్టే అలవాటు, జూదవాడే అలవాటు, ఇష్టం వచ్చినట్టు జీవించే అలవాటు ఉండేది అనుకోండి. ఆ వ్యక్తి ఒకరోజు చచ్చిపోయాడండి. ఇప్పుడు అవన్నీ చేయగలడా? చేయలేడా? తాగగలడా? కొట్టగలదా? ఎవరినైనా తిట్టగలదా? హింసించగలదా? ఇష్టం వచ్చినట్టు జీవించగలదా? లేడు. ఎందుకు చేయలేడు చెప్పండి? అవన్నీ చెప్పాలి. ఎందుకు చేయలేడు? చనిపోయాడు. ఇప్పుడు పాపం విషయమే నువ్వు కూడా ఏం చేయబడ్డావు?
చనిపోయావు. ఇప్పుడు నువ్వేం చేయకూడదు అవన్నీ అవన్నిటిని నువ్వు ఎలా ఉంచాలి? చెయ్యని వాటిగా ఉంచాలి. చేయకూడదవి. ఎందుకంటే ఆ విషయంలో నువ్వు చచ్చిపోయావు. అర్థమైందండి? ఆ విషయంలో నువ్వు బాప్తీసులో నువ్వు ఒప్పుకొని మారు మనస్సును పొంది, మనసును మార్చుకొని క్రీస్తు రక్తం చేత నువ్వేం చేయబడ్డావు? కడిగావు. పాపం విషయమై క్రీస్తుతో పాటు ఐక్యత కలిగి నువ్వేమైపోయావు? చచ్చిపోయావు. పాతి పెట్టబడ్డావు. అంటే ఇప్పుడు ఇంతకుముందు నువ్వు పాపం విషయంలో జీవించినటువంటివి పాపం విషయంలో చచ్చిపోయావు గనుక ఇప్పుడు నువ్వు మళ్ళా వాటిని చేయకూడదు. చచ్చిపోయావు ఆ విషయంలో. అది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా నిన్ను నువ్వు ఎంచుకోవాలి అని చెప్పాడండి. పాపం విషయమే మృతుడిగా నిన్ను నువ్వు ఎంచుకోవాలట. పాపం విషయమే మృతుడిగా నిన్ను నువ్వు ఎంచుకోవాలి. ఉదాహరణకి ఇంతకుముందు నీకు ఎవరినైనా తిట్టే అలవాటు ఉంది, లేకపోతే త్రాగే అలవాటు ఉంది, లేకపోతే ఇంకేదైనా వ్యసనం ఉంది నీకు. బాప్తిసం తీసుకున్నావు, మారు మనసును పొందావు, క్రీస్తు రక్తం చేత నీ పాపాలు కడిగేసుకున్నావు, నీటిలో క్రీస్తు విషయమై ఐక్యతలో నువ్వు చచ్చిపోయావు. ఆయన యొక్క మృతు విషయమై చనిపోవడంలో నీకు ఐక్యత ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వు తిరిగి బ్రతికావు, మరలా క్రీస్తుతో పాటు జీవిస్తున్నావు. మరలా నీకు అవి ఎదురయ్యేటప్పుడు నువ్వు ఒకటే నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నువ్వేమని ఎంచుకోవాలంటే, ఒకప్పుడు వీటిలో జీవించాను, ఈ పాపంలో జీవించాను, ఈ వ్యసనాల్లో జీవించాను, ఈ పాపపు బ్రతుకని జీవించాను, కానీ నేను బాప్తీసం పొందేటప్పుడు వాటన్నిటి విషయంలో ఏమైపోయాను? చచ్చిపోయాను. వదిలేశాను అవి, పాతి పెట్టేశాను అవి మరలా నా జీవితంలో నేను తెచ్చుకోకూడదు. మరలా నా బ్రతుకులోకి నేను తెచ్చుకోకూడదు. మరలా పాపపు జీవితంలో నేను జీవించకూడదు. జీవిస్తే మరి దేవునికి నాకు ఎడబాటు వస్తుంది అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే పాప విషయంలో నువ్వు చచ్చిపోయేవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ వ్యసనాలు మరలా నీకు లోకంలో ఎదురుపడతాయి. నువ్వు వదిలేసినవన్నీ కూడా మరలా నీకు కనిపిస్తాయి. కానీ చచ్చిపోయిన మనిషి ఎలాగైతే తినలేడు, తిట్టలేడు, కొట్టలేడు, తిరగలేడు, ఎలాగైతే అలాగ ఉంటాడో నువ్వు కూడా అవి కనబడేటప్పుడు అలాగే ఉండాలి. మృతమైన వ్యక్తిగానే ఉండాలి. అర్థమవుతుందండి? అవి నీకు ఎదురుపడతాయి. లోకంలో బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ వ్యసనాలన్నీ కూడా మరలా నీ కళ్ళ ముందుకు వస్తాయి. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఓ చచ్చిపోయిన వ్యక్తి ఎలాగైతే, ప్రాణం లేని వ్యక్తి ఎలాగైతే ఉంటాడో అవి నీకు ఎదురయ్యేటప్పుడు నువ్వు కూడా అలాగే ఉండాలట. నిన్ను అలా ఎంచుకోవాలట. మృతమైన వ్యక్తిగా ఎంచుకోవాలని చెప్తున్నాడు అంటే దేవుడు. నువ్వు ఎలా ఎంచుకోవాలట? చనిపోయిన వ్యక్తిగా, క్రీస్తు నిమిత్తం పాపం విషయమై చచ్చిపోయిన వ్యక్తిగా నిన్ను నువ్వు ఎంచుకోవాలండి. అలా ఎంచుకుంటే మరలా వాటిలో నువ్వు వెళ్ళలేవు. అలా ఎంచుకుంటే మరలా వాటిలో నువ్వు బ్రతకలేవు. అలా ఎంచుకుంటే మరలా వ్యసనాలన్నీ నీ జీవితంలో నువ్వు తెచ్చుకోలేవు. అలా ఎంచుకోకపోతే మరలా బాప్తీసం తీసుకొని ఒక నెల రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, లేకపోతే ఒక 2 నెలలు 3 నెలలు బాగానే ఉంటావు. తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ వ్యసనాలన్నీ కూడా నీలోనికి తెచ్చేసుకొని ఆ ప్రాచీన స్వభావాన్ని, పాత జీవితాన్ని అంతటిని నీలోనికి తెచ్చేసుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు దేవుని విషయంలో జీవిస్తున్నావా, పాపం విషయంలో మళ్ళీ జీవిస్తున్నావు? మళ్ళీ పాపం విషయంలో జీవిస్తున్నావు. యేసుక్రీస్తు నీ రక్తాలు కడిగి తన రక్తంతో నీ పాపాలు కడిగి మరి ఇంక ఉపయోగం లేదు. నీకు ఉదాహరణకి నీకు జ్వరం వదిలేసింది, ఆ యొక్క జబ్బు వదిలేసింది, మలేరియా జ్వరం అంతా విడిపోయింది, టైఫాయిడ్ జ్వరం అంతా వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ కలుషితమైన నీరు మళ్ళీ తాగామనుకో, ఏమండి, మళ్ళీ కలుషితమైన నీరు తాగామనుకో, మళ్ళీ నీలో ఏం కలుగుతాయి? మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బాప్తీసాన్ని ముందు విడిచిపెట్టేసినవన్నింటినీ మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి తెచ్చుకుంటే మళ్ళీ నువ్వు పాపిగా మారిపోతావు, మళ్ళీ నువ్వు అపరాధిగా మారిపోతావు, మళ్ళీ నువ్వు దోషిగా మారిపోతావు, మళ్ళీ నువ్వు దేవుని దృష్టిలో పాపం చేసినటువంటి వ్యక్తిగా మారిపోతావు. నీలో పరిశుద్ధత అనేటువంటిది మళ్ళీ కనిపించదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా కింద చెప్తున్నాడు చూడండి, 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలని చెప్పాడో తెలుసా? ఇచ్చుకోవాలంట. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నేను బ్రతుకుతున్నది ఎవరి కోసం బ్రతుకుతున్నాను? క్రీస్తు కోసం, పాపం కోసం కాదు. క్రీస్తు కోసం, లోకం కోసం కాదు. దేవుని కోసం, లోకంలో ఉన్న ఆశల కోసం కాదు. నా ప్రభువు కోసం, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం కాదు నేను బ్రతుకుతుంది. లోకంలో ఉన్న వ్యసనాల కోసం కాదు నేను బ్రతుకుతుంది. లోకంలో ఉన్న జీవితం కాదు నేను బ్రతుకుతాను. ఎంతకాలం ఆటలో బ్రతకాను, ఆటలో జీవించాను. కానీ ఇప్పుడు నా ప్రభువు కోసం బ్రతకాలి, ఇప్పుడు నా దేవుని కోసం జీవించాలి, ఇప్పుడు నా ప్రభువు నిమిత్తమై నేను బ్రతకాలని దేవుని కోసం జీవించే వ్యక్తిగా నువ్వు మార్చుకోవాలండి. దేవుని కోసం జీవించే వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి. దేవుని కోసం జీవించే వ్యక్తిగా నువ్వు ఎంచుకోవాలి. నువ్వు ఎంచుకోవాలి. అలా ఎంచుకోకపోతే ఎప్పటికీ కూడా ఇంకా పాపంలోనే జీవిస్తావు. ఎప్పటికీ కూడా ఇంకా మృతుడుగానే చనిపోయి పాపంలోనే జీవించి మళ్ళీ పాపంలో బ్రతుకుతావు. పాప విషయంలో చచ్చిపోయి మళ్ళీ బ్రతుకుతావు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? పాప విషయమే నువ్వు చనిపోయి
నీతి విషయమే తిరిగి బ్రతికేటట్లు చేశాడు. కానీ నువ్వు మరలా వాటన్నిటినీ లోపల తెచ్చుకోవడం బట్టి మరలా నీలో పాపం స్టార్ట్ అయిపోయి, మరలా దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం నీలో స్టార్ట్ అయిపోయి, నువ్వు మరలా పాపంలోనే జీవించే వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి నిన్ను నువ్వు ఎలా ఎంచుకోవాలంటే, లోకం పాపం నీకు కనబడేటప్పుడు ఈ విషయంలో నేను చచ్చిపోయాను, ఇది నేను చేయకూడదు. ఎలా ఎంచుకోవాలండి? ఈ విషయంలో నేను చనిపోయాను, పాపం విషయంలో, బాప్తిసంలో పాపం విషయమే చచ్చిపోయాను నేను. కానీ మరలా దాన్ని నేను ఏం చేయకూడదు అని నువ్వు ఏ రోజైతే ఎంచుకుంటావో అప్పుడే నువ్వు దేవుని కొరకు నీతిగా జీవించే వ్యక్తివి, దేవుని కొరకు యథార్థంగా జీవించే వ్యక్తివి, దేవునితో పాటు క్రీస్తుతో పాటు జీవించే వ్యక్తివి. ఆయన పాపం విషయమే ఒక్కమారే చనిపోయాడు, నీతి విషయమే ఏం చేస్తున్నాడు? ఆయన జీవిస్తున్నాడు. నువ్వు కూడా పాపం విషయమే చచ్చిపోయావు, నీతి విషయమే క్రీస్తుతో కూడా ఏం చేయాలి? జీవించాలి. అలా నిన్ను ఎంచుకోవాలి. ప్రతి విషయంలో కూడా నిన్ను ఎంచుకోవాలి. ఒక చచ్చిపోయిన వ్యక్తి ఎలాగైతే ఇవన్నీ కూడా చేయలేడో, నేను కూడా ఆ విషయంలో అదెప్పుడో చచ్చిపోయాను అని నువ్వు ఎంచుకోవాలన్నమాట. అలా ఎంచుకున్నప్పుడు నీలో భక్తి పెరుగుతుంది, అలా ఎంచుకున్నప్పుడు నీలో ప్రార్థన పెరుగుతుంది, అలా ఎంచుకున్నప్పుడు దేవుడితో సహవాసం పెరుగుతుంది, అలా ఎంచుకున్నప్పుడు దేవుడితో ఇంకా నీకు బంధం పెరుగుతుంది, అలా ఎంచుకున్నప్పుడు ఇంకా వాక్యాల నుంచి దేవుడు నేను బలపరుస్తాడు, నీతో మాట్లాడతాడు, ఇంకా తన దగ్గరికి నిన్ను తీసుకుంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు ఆ అనుభవాల్లో తెలియజేయబడతాయి. ఆ అనుభవాల్లో తెలియజేయబడతాయి. బాప్తిజం అనేది కేవలం ఏదో ఒక నామమాత్రంగా తీసుకున్నట్లయితే, ఏదో ఒక మన కోసం ఏదో చిన్న పని చేసినట్లుగా, ఏదో బట్టల షాప్కి వెళ్ళి బట్టలు తీసుకున్నట్టుగా, లేకపోతే ఏదో మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కున్నట్టుగా, లేదా ఒక చేపలు కొనుక్కున్నట్టుగా మనం కూడా బాప్తిజం అనేది ఒక అలవాటు ప్రకారంగా తీసుకుంటే నీ జీవితంలో ఎటువంటి ఉపయోగం ఉండదు. పాపంలోనే ఉంటావు, పాపంలోనే జీవిస్తావు, పాపంలోనే ఒక రోజు నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. పాపంతో నేను ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకములోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు బాప్తిజం తీసుకునేటప్పుడు నువ్వు ఎలాగ నువ్వు ఎంచుకోవాలంటే, ఆ విషయంలో నేను చచ్చిపోయాను ఎలాగే ఎంచుకోవాలండి. లోకం కనబడేటప్పుడు ఆ విషయంలో నేను చచ్చిపోయాను, దానికి నాకు సంబంధం లేదు అని నువ్వు ఎంచుకోవాలి. ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతానని, నా ప్రభువు కోసం బ్రతుకుతానని, నా దేవుని కోసం బ్రతుకుతానని నువ్వేం చేసుకోవాలి? ఎంచుకోవాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం.